హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఇందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇవాల్టి మన వీడియోలో నేను శ్రీరామనవమి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. చాలా లేట్ అయిపోయింది ఈ వీడియోని పోస్ట్ చేయడం. సో ఈ వీడియో స్టార్టింగ్లోనే నేను మీకు ఊరేగింపు అనేది చూపించాను కదండి. ఫస్ట్ అయితే రథం మీద ఆ రాముల వారిని సీతమ్మ వారిని లక్ష్మణుని అండ్ అలాగే ఆంజనేయ స్వాముల వారిని కూడా మనకి ఊరంతా కూడా ఊరేగించారండి. సో ఊరేగించినప్పుడు అందరూ కూడా అక్కడ దీపారాధన చేసుకోవడం, దక్షిణ వేసుకోవడం ఇదంతా జరిగింది. అది అయిపోయిన తర్వాత దాని కంటిన్యూషన్ ఏంటంటే టెంపుల్కి అయితే వచ్చేస్తారనమాట. అందరూ కూడాని ఆ రాముల వారిని సీతమ్మ వారిని టెంపుల్కి అయితే తీసుకొని వచ్చేస్తారనమాట. అక్కడ కళ్యాణం జరుగుతుంది. సో కళ్యాణం అనేది ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు జరిపించుకుంటూ ఉంటారనమాట. అంటే మొక్కుకుంటూ ఉంటారు కదండి. సో ఒక్కొక్కరు నేను చేసుకోవాలి మేము చేసుకుంటామని అనుకుంటారు కదా, వాళ్ళే పీటల మీద ఉండి ఆ సీతమ్మ వారికి వాళ్ళ చేతుల మీదుగా కళ్యాణం అనేది జరిపిస్తారనమాట. సో దానికి అయ్యే ఖర్చు అంతా కూడా వాళ్ళే పెట్టుకుంటారు. సో ఫస్ట్ అయితే మనకి గణపతి పూజ అనేది జరుగుతుంది. గణపతి పూజ ఫస్ట్ మనకి ఏ పూజలో అయినా గణపతికి పూజించిన తర్వాతే మిగతా పూజా కార్యక్రమాలు అనేవి జరిపిస్తారు. కాబట్టి ఆ గణపతికి పూజ అయితే సిద్ధం చేస్తున్నారనమాట. ఈలోగా సీతమ్మ వారికి సారీ అనేది తీసుకొస్తారండి. జనరల్గా మనకి పెళ్ళిళ్ళలో సారీ అనేది పుట్టింటి నుంచి అమ్మాయి తరపుకి ఎలా అయితే సారీ తీసుకొస్తారో ఇక్కడ కూడా మనకి కళ్యాణం జరిగేటప్పుడు సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందన్నమాట. అందరూ కూడా వెళ్ళి సారీ పట్టుకొని వస్తారనమాట. అండ్ అలాగే అమ్మవారికి శతమానాలు చేయిస్తారనమాట. మా పక్క ఊర్లోనే చేపిస్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా డప్పులు అవన్నీ పట్టుకొని వెళ్ళి ఊరేగించుకుంటూ ఆ సారీ పట్టుకొని వస్తారు. అండ్ అలాగే ఆ శతమానాలు కూడా తీసుకొని వస్తారనమాట. మనకి ఆ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం మనకి చాలా అంగరంగ వైభవంగా అనేది జరిపిస్తారు. ప్రతి ఒక్క ఊర్లో కూడా రామాలయం అనేది ఉంటుంది. ఈ సీతారాముల కళ్యాణం అనేది శ్రీరామ నవమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణం చేపిస్తారు. ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ ప్రాసెస్ అంతా. కాకపోతే నేను మన సబ్స్క్రైబర్స్ కోసం షూట్ చేసి ప్రత్యేకించి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మనకి రాముల వారికి అండ్ అలాగే ఆంజనేయ స్వాముల వారికి ఇంకా లక్ష్మణుల వారికి కూడా మనకి జంధ్యం అనేది వేయడం జరుగుతుందన్నమాట. అంటే పెళ్లి కార్యక్రమంలో ముందు ఈ తతంగం చేస్తారు కదండి, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అలాగే జరుగుతుందన్నమాట.
చూసారు కదండీ! ఆ స్వామివారి కళ్యాణానికి ప్రజలంతా కూడా వచ్చి ఉన్నారు. అందరూ కూడా ఎంతో శ్రద్ధగా ఆ కళ్యాణాన్ని చూస్తూ ఉన్నారనమాట. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనకి సీతమ్మ వారికి తెచ్చినటువంటి మంగళసూత్రాల్ని మనకి శుద్ధి చేసి దానికి కూడా పూజ అనేది జరిపిస్తున్నారండి. అయితే ఇక్కడ మనకి ఆ మంగళసూత్రాలకి ఫస్ట్ కుంకుమ పూజ అనేది జరిపిస్తారనమాట. అంటే ఆ సీతమ్మ వారి యొక్క ఆ సూత్రాలకి ముందు కుంకుమ పూజ జరిపించిన తర్వాతే ఆ రాముల వారు ఆ సీతమ్మ వారి మెడలో కట్టడం అనేది జరుగుతుందనమాట. ఆ కుంకుమ పూజ కార్యక్రమం అందరూ కూడా ఎంతో బాగా జరిపించుకున్నారు. అందరూ కూడా చూసి దండం పెట్టుకొని ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సీతమ్మ వారిని రాముల వారిని మనసులోనే ధ్యానించుకుంటూ కుంకుమ పూజ అయితే చేశారనమాట. పంతులు గారు కూడా ఎంతో చక్కగా మొత్తం లలితా సహస్రనామం మొత్తం అంతా చదివి ఆ కుంకుమ పూజ అయితే జరిపించారండి దగ్గరుండి. చాలా బాగా చేశారు పూజ అయితే మాత్రం. అరుణారుణ కౌస్తుంభావస్త్రభాస్వత్కరీతనే రత్నకింకిణికారమ్యరత్నదామభూషిత కామే తజ్ఞాత సౌభాగ్యం. ఆ కుంకుమ పూజ అలా చేస్తూ ఉంటే అక్కడంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపించి అందరం కూడా ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ ఆ సీతమ్మ వారినే తలుచుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసేసామండి. అందరం కూడా మనసులో ఆ అయ్యవారిని అమ్మవారిని కూడా ధ్యానించుకున్నాము. సో ఈ కుంకుమ పూజ విధానం కూడా అయిపోయిన తర్వాత మనకి స్వామివారికి కన్యాదానం చేస్తారు కదండి. సో కన్యాదానం చేసే ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుందన్నమాట. జనరల్గా కన్యాదానం అనేది చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు. ఒక కన్యని దానం చేయడం అంటే అది ఎన్నో జన్మలు చేసుకునేటటువంటి పుణ్యం అంటండి. మనం ఆడపిల్ల పుట్టగానే అమ్మో ఆడపిల్ల పుట్టింది అది భారం అని అనుకుంటాము. కానీ ఈ కన్యాదానం చేయడం దానం చేయడం అండి. ఒక కన్యని ఇస్తున్నారు అని అంటే ఆ ఆడపిల్లల్ని కన్న వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్న వాళ్ళో కదండి నిజంగా. సో నాకు ఆడపిల్ల పుట్టలేనందుకు ఈ కన్యాదానం ప్రాసెస్ మాకు జరగలేనందుకు నేనైతే బాధపడుతున్నాను. నిజంగా ఆడపిల్లలను కన్న వాళ్ళెవ్వరూ కూడా బాధపడకూడదండి. ఈ కన్యని దానం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం అదే అనమాట. చూడండి, ఒక తండ్రికి మాత్రమే ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులకి మాత్రమే అదృష్టం. ఆ రాముల వారి యొక్క పాదాలని తాకి కడుగుతున్నారు చూసారా. సో ఆ కన్యని దానం చేసేటప్పుడే ఆ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. నిజంగా అది ఎన్నో జన్మల్లో చేసుకునేటటువంటి పుణ్యమే కదండి. సో ఈ కన్యాదానం కూడా అయిపోయిన తర్వాత కొన్ని సామాగ్రిని పంతులు గారికి దానం అయితే చేసుకుంటున్నారనమాట. గుమ్మడికాయలని, కొబ్బరికాయలని, సో ఇలాగా కొన్ని దానం అయితే ఇచ్చేసుకున్నారు. చంద్రశేఖరస్య శ్రీబంధబృందారమాలికావంద బృందారకృతనారవిందస్య కంజసమవస్య చంద్రశ్రీజర్క భాగ్యాభ్యంతర ప్రమ నమస్తే 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 కన్యాదానం చేసేసిన తర్వాత జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారండి. జీలకర్ర బెల్లం అనేది ఎంత బాగా అతుక్కొని ఉంటాయో భార్యాభర్తల బంధం కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఆ జీలకర్ర బెల్లం యొక్క ఉద్దేశం అనమాట. సో అది కూడా అయిపోయిన తర్వాత సీతమ్మ వారికి తాళి కట్టేశారండి మన రాముల వారు.
సో మనకి కళ్యాణం అనేది అయిపోయింది. దాని తర్వాత కాళ్ళు తొక్కించడం ఆ ప్రాసెస్ అంతా కూడా చేశారండి. ఓన్లీ కళ్యాణం చిన్న తండ్రి సో ఫైనల్గా మనకి ఈ పెళ్ళిలో రాముల వారు సీతమ్మ వారు కర్పూరం దండలు కూడా మార్చేసుకున్నారు. ఇంకా లాస్ట్గా మనకి తలంబరాలు ప్రాసెస్ అండి. ఇంక పెళ్ళిలో చాలా ఎగ్జైట్మెంట్గా ఉండేది ఈ తలంబరాలు బియ్యం పోసుకోవడం అనమాట. ఇంకా మా ఊర్లో చాలామంది ధాన్యాన్ని వడ్లు ఉంటాయి కదండి, ఆ వడ్లని ఒలిచి మరీ తలంబరాల బియ్యంలో కలిపారనమాట. అలాగే తలంబరాల బియ్యం కూడా సపరేట్గా తీసుకొచ్చారు. చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారండి ఊర్లో కూడా. అందరూ కలిసి కట్టుగా పాటలు పాడడం కానివ్వండి, భజనలు చేయడం, చిడతలు చేయడం, సో ఇవన్నీ కూడా ఈ కళ్యాణంలో భాగంగా ప్రతి ఒక్కరు పాల్గొని అంతా కూడా చాలా బాగా జరిపించారు. అండ్ అలాగే ఈ తలంబ్రాలు యొక్క ఉద్దేశం కూడా మీ అందరికీ తెలిసిందే. కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ జంట అంతా శుభంగా ఉండాలని ఈ తలంబ్రాలు ఎలా అయితే పడతాయో అలాగే సిరి సంపదలు, ఆరోగ్యం అంతా కూడా అలాగే ఎప్పుడు కూడా పడుతూ ఉండాలి అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అంటండి. సో ఈ తలంబ్రాల ప్రాసెస్ కూడా అయిపోయిన తర్వాత బ్రహ్మముడి వేస్తారు కదండి, ఆ ముడి కూడా వేశారనమాట. బ్రహ్మముడి కూడా అయిపోయిన తర్వాత మనకి ఆ రాముల వారికి పంచ అవన్నీ సమర్పించేసుకున్నారండి. అలాగే అందరూ కూడా ఆ బ్రహ్మముడిలోని ఎవరైనా దక్షిణ వేసుకోవాలి అని అనుకుంటే అందులోనే వేసి అప్పుడే ముడి కట్టేస్తారనమాట. సో అదంతా కూడా పంతులు గారికి చెందుతుంది అనమాట అండి. సో ఇలాగా మనకి సీతారాముల కళ్యాణం అనేది చాలా గ్రాండ్గా జరిగిపోయింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొన్నారు. అండ్ అలాగే కళ్యాణం అయిపోయిన తర్వాత ఊరందరికీ కూడా అన్న సమారాధన కూడా చేస్తున్నారు కదండి. దానికోసం కూడా ఊరిలో ఉండే వాళ్ళందరూ కూడా కొంతమంది డబ్బులు ఇచ్చుకోవడం, కొంతమంది బియ్యం ఇవ్వడం, అలా వాళ్ళకి తోచినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి దానం చేశారండి. ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా బాగా చేస్తున్నారు ఈ కళ్యాణాన్ని. ప్రతి ఒక్క ఊరిలో కూడా జరిపిస్తారు. ప్రతి ఊరికి ఎలా అయితే మనకి రామాలయం ఉంటుందో అలాగే ప్రతి ఇంటికి కూడా ఒక రామాయణ గాథ అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఇంట్లోనే కంపల్సరీ ఉంటుంది. రామాయణంకి రిలేటెడ్గా మన స్టోరీస్ కూడా ఉంటాయన్నమాట. అందుకనే చిన్నప్పటి నుంచి మనకి మహాభారతం కానివ్వండి, ఈ రామాయణం కానివ్వండి బాగా వంట పట్టించేస్తారు. మన లైఫ్లో రియల్ లైఫ్లో కూడా ఏదైతే మనకి ఈ దేవుళ్ళు అయినటువంటి మహానుభావులు అయినటువంటి మన రాముడు, దశావతారాల్లో ప్రతి ఒక్క దేవుళ్ళలో ఏదైతే జరిగాయో సో మన రియల్ లైఫ్లో కూడా అవే జరుగుతాయి అన్నమాట. సో అందుకనే అవన్నిటిని మనం బాగా అర్థం చేసుకొని ఓహో మన లైఫ్లో ఇలాంటి కష్టాలు ఉంటాయి, ఇలాంటి సుఖాలు ఉంటాయి, సో ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ప్రాకులాడేది అంతా కూడా దేనికోసం, ఒక స్త్రీ కోసమే రామాయణం అంతా జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే మహాభారతం కూడా దానికోసమే జరిగింది అని అంటూ ఉంటారు. డబ్బు, హోదా ఎప్పుడైతే మనం కావాలనుకుంటామో అప్పుడే మనకి కష్టాలు ఎక్కువ అవుతాయి. సో అప్పుడే మనకి సుఖం కోరుకుంటాము, మనిషి సుఖం కోరుకుంటారు. సో ఇవన్నీ కూడా మనకి ఆ గాథల్లోనే ఉన్నాయన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకి ఈ రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, మనకి పురాణాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉండాలన్నమాట. సో పూజ అంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి మంచిగా చల్లగా పానకం అయితే తాగేసాము. ఎండాకాలం కదా, ఎండలు అయితే మండిపోతున్నాయి అన్నమాట. సో ఈ ఎండలు మండిపోతున్నందుకు ఇంకా కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా తాగాల్సిందే అని చెప్పేసి చల్లగా పానకం 2 గ్లాసులు అయితే తాగేసామండి. ఇదేనండి వాటి నా వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.